అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్ సంబంధించి గాను మనకైతే పెన్షన్ నిధులనేవైతే విడుదల చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా ఏ జిల్లాలకు జమ చేయబోతుంది? ఎంతవరకు పెంచబోతుంది? అర్హతలేంటి? అనేది ప్రతీదీ కూడా వివరంగా, క్లుప్తంగా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా ముఖ్యంగా పెన్షన్‌దారులందరూ కూడా ఆ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. అయితే ముఖ్యంగా దాదాపుగా 46,00,000 మంది ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా మేలు చేకూరుతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అయితే పెంచబోతుందండి. దీనికి సంబంధించి గాను అర్హులు గల వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. చాలామంది పెన్షన్‌దారులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచేందుకైతే. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి గాను ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.